నమస్తే నా పేరు తేజస్విని బీసీఎన్ న్యూస్ కి స్వాగతం బీసీఎన్ ప్రేక్షకులకు శ్రీదేవి శరన్నవరాత్రుల శుభాకాంక్షలు ముందుగా ముఖ్యాంశాలు రాష్ట్రంలో పెట్టుబడులు మౌలిక సదుపాయాల కల్పన ఉపాధి అవకాశాలపై శాసనసభలో చర్చ కీలక ప్రసంగం చేసిన సీఎం చంద్రబాబు ఇంద్రకీలాద్రిపై శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అలంకారంలో ఉన్న దుర్గమ్మను దర్శించుకున్న బాలయ్య ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు గతంలో శ్రీవాణి ట్రస్ట్ పై చంద్రబాబు పవన్ కళ్యాణ్ తప్పుడు ప్రచారం చేశారన్న భూమన అధికారంలోకి వచ్చాక రద్దు చేస్తామని చెప్పి ఇప్పుడు ప్రశంసిస్తున్నారని ఆగ్రహం తిరుమలలో వైభవంగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు సింహవాహనంపై తిరుమల వీధుల్లో విహరించిన మలయప్ప స్వామి రాష్ట్రంలో పెట్టుబడులు మౌలిక సదుపాయాల కల్పన ఉపాధి అవకాశాలపై శాసనసభలో సీఎం చంద్రబాబు ప్రసంగించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కేవలం 15 నెలల కాలంలోనే రాష్ట్రంలోని వివిధ రంగాల్లో మొత్తం 4,71,574 మందికి ఉద్యోగాలు కల్పించినట్టు వివరించారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి మౌలిక సదుపాయాల కల్పనే కీలకమని ముఖ్యమంత్రి అన్నారు. హైవేల నిర్మాణంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉందని ప్రస్తుతం రాష్ట్రంలో 1.5 లక్షల కోట్ల విలువైన పనులు జరుగుతున్నాయని తెలియజేశారు. స్థానిక అవసరాలు ట్రాఫిక్ పరిస్థితులను బట్టి రోడ్ల నిర్మాణం చేపడుతున్నామని అన్నారు. ఈరోజు ముఖ్యంగా లాజిస్టిక్స్, ఇండస్ట్రీస్, ఇన్వెస్ట్మెంట్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఏదైతే మొన్న ఎన్నికల్లో చాలా స్పష్టంగా అభివృద్ధి చేస్తాం, ఉపాధి కల్పిస్తాం, అదే సమయంలో ఎక్కడికక్కడ ఎంప్లాయ్మెంట్ కూడా జనరేట్ చేయడమే కాకుండా ఆదాయాన్ని పెంచుతామని, వచ్చిన ఆదాయాన్ని సంక్షేమానికి ఉపయోగిస్తామని చాలా స్పష్టంగా చెప్పాం. ఈ రోజు ఉండే సభ్యులందరూ కూడా ఈ సబ్జెక్ట్ మీద ఇది ఒక విధంగా చెప్పాలంటే అందరూ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. లాజిస్టిక్స్ అనేది రెండుకి, ఒకటి కార్గో వస్తువుల్ని డిఫరెంట్ మార్కెట్స్ కి చేర్చడం, రెండోది ప్యాసింజర్స్ కూడా సుజావుగా ప్రయాణం చేయడం. అది ఒక రైల్వే స్టేషన్ కావచ్చు, లేకపోతే ఒక ఎయిర్పోర్ట్ కావచ్చు, ఒక పోర్ట్ కావచ్చు, లేకపోతే ఒక మార్కెటింగ్ ప్లేస్ కావచ్చు, ఎక్కడికైనా సరే చేర్చాల్సిన అవసరం ఉంటుంది. అయితే దిశ ఈ స్లైడ్ లో మీరు చూస్తే నేను లాజిస్టిక్స్ గురించి మాట్లాడినప్పుడు ఏదైతే ఇండియాస్ లాజిస్టిక్స్ కాస్ట్ 24 లక్షల కోట్ల రూపాయలు బై రోడ్, డామినేట్ బై మెజారిటీ రోడ్డు మీద, రోడ్లు బాగా వచ్చాక రోడ్డు మీదనే పోయే పరిస్థితికి వస్తున్నాం. అయితే ఇక్కడికి వచ్చినప్పుడు మనం చూసినప్పుడు రెండు విధాలుగా క్యాలిక్యులేట్ చేస్తున్నారు. లాజిస్టిక్స్ కాస్ట్ షేర్ ఆఫ్ జీడిపి ఒక విధంగా క్యాలిక్యులేట్ చేస్తూ 7.97% ఈ లాజిస్టిక్స్ కాస్ట్ ఉందని. ఈ మధ్య కాలంలో లాజిస్టిక్స్ కాస్ట్ షేర్ ఆఫ్ నాన్ సర్వీస్ అవుట్పుట్స్ కింద తీసుకొచ్చారు. అది కూడా చూస్తే 9.09%. ఈ గ్రాఫ్ పక్క చూస్తే రోడ్ ట్రాన్స్పోర్ట్ 47% కాంట్రిబ్యూట్ చేస్తుంది, రైల్ ట్రాన్స్పోర్ట్ 6.7, ఎయిర్ ట్రాన్స్పోర్ట్ 3.1, వాటర్ ట్రాన్స్పోర్ట్ 7.6, మెటీరియల్ హ్యాండ్లింగ్ 16.1, స్టోరేజ్ అండ్ వేర్ హౌసింగ్ 24.8. షేరింగ్ లో కానీ లేకపోతే ఇవన్నీ లాజిస్టిక్స్ కాంపోనెంట్స్ అన్ని వస్తాయి. ఇంకొక స్లైడ్ లో దేశం మీరు చూస్తే దాంట్లో చూస్తే కాస్ట్ వేరియేషన్ అన్నిటి మధ్య ఒక టన్ను పర్ కిలోమీటర్, ఒక టన్ను గాని ట్రాన్స్పోర్ట్ చేయాలంటే ₹3.75 రోడ్డుకు అవుతుంది. రైలు అయితే ₹1.96, దాంట్లో దగ్గర సగం. అదే ఎయిర్ అయితే ₹72. ఈ మూడు వేరియేషన్ మీరు చూసినప్పుడు రోడ్ కూడా కాస్ట్లీ, కానీ రోడ్ ట్రాన్స్పోర్టేషన్ 41.7% జరుగుతా ఉంది. రైల్వేస్ ₹1.96, అది ఓన్లీ 6.7 ఉంది. దీనివల్ల కాస్ట్ పెరిగి మన గూడ్స్ కాంపిటేటివ్ కలిగి, ఇది ఒక ప్రధానమైన కారణం. అదే వాటర్ లో చూస్తే ₹2.30. అదే మరి కోస్టల్ లో చూస్తే ఏదైతే వాటర్ లో కోస్టల్ అంటే సీ వెరీ కలిగినప్పుడు ₹1.80. ఇన్లాండ్ వాటర్ చూస్తే మళ్ళీ ₹3.30. ఇవన్నీ కూడా మనం ఒక అసెస్మెంట్ కు వస్తే లాజిస్టిక్స్ అనేది కాస్ట్ ఎఫెక్టివ్ గా మనం తగ్గించుకోగలిగితే
అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ లాజిస్టిక్స్ కాస్ట్ కూడా మన వస్తువులన్నిటిపైన పడుతుంది. అందుకే ఈ ప్రభుత్వం ఫస్ట్ టైం హోలిస్టిక్ అప్రోచ్ తీసుకుంటున్నాం లాజిస్టిక్స్ మీద. దీనివల్ల దిశ ఏంటి లాభం అని మీరు ఆలోచిస్తే గర్వంగా చెప్పగలుగుతున్నా. ఈ రోజు మీరు చూస్తే SIPB జూన్ 2024 ఆన్బోర్డ్స్ మనం పెట్టిన తర్వాత 10 పెట్టాం. 14-19లో మొత్తం కలిసి 17, వాళ్ళు 24 వరకు పెట్టిన 13 అయితే కిందన డీటెయిల్స్ అన్ని ఇచ్చాం. I&C డిపార్ట్మెంట్ ప్రపోజల్స్ 47 వచ్చాయి, అదర్ ప్రపోజల్స్ 80 వచ్చాయి. కమిటెడ్ ఇన్వెస్ట్మెంట్ యాజ్ ఆన్ టుడే గ్రౌండ్ చేసినటివి 6,23,2 కోట్ల రూపాయల దిశ. కమిటెడ్ ఎంప్లాయ్మెంట్ దీనివల్ల 6,29,438. అప్పుడు వచ్చిన దానికంటే 2,04,000 కోట్లు అప్పుడు వస్తే ఇప్పుడు సంవత్సరం 3 నెలల్లో 6,29,438 అంటే ఇప్పటికే 3 రెట్లు పైన ఇన్వెస్ట్మెంట్ 1 ఇయర్ లో వచ్చినటువంటి. ప్రముఖ నటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఇంద్రకీలాద్రిపై శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి అలంకారంలో ఉన్న దుర్గమ్మను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన ఎమ్మెల్యేకు దుర్గగుడి అధికారులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకున్న బాలయ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి అలంకారంలో ఉన్న దుర్గమ్మను దర్శించుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. దుర్గమ్మ ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకున్నట్లు తెలియజేశారు. రాష్ట్ర అభివృద్ధి సంక్షేమంపై అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. धर्मं पालयसि यं पालयसि धर्मं पालयसि धर्मं पालयसि धर्मं त्वं धर्मं पालयसि धर्मं त्वं धृत्या त्वं धर्मं त्वं धृत्या नियमेन धर्म पशुं बहुरुद्रलाभं పవిత్రమైన ఆలయాల జీర్ణోద్ధరణ కోసం నిర్దేశించిన శ్రీవాణి ట్రస్ట్ పై చంద్రబాబు 2 నాలుకల ధోరణితో మాట్లాడుతున్నారని టీటీడీ మాజీ చైర్మన్ వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. తిరుపతిలోని క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ హయాంలో శ్రీవాణి ట్రస్ట్ గురించి ఆధారాలు లేకపోయినా తాము అధికారంలోకి వస్తే సీబీఐ విచారణ చేయిస్తానని చంద్రబాబు అనేకసార్లు మాట్లాడారని గుర్తు చేశారు. అయితే చంద్రబాబు సీఎంగా ఇప్పుడు అందుకు భిన్నంగా శ్రీవాణి ట్రస్ట్ తానే ఏర్పాటు చేశారని గొప్పలు చెప్పుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో శ్రీవాణి ట్రస్ట్ ద్వారా వచ్చిన నిధులతో దేశవ్యాప్తంగా 3,500 ఆలయాలు నిర్మించడమే కాకుండా 300 పురాతన ఆలయాల జీర్ణోద్ధరణ బాధ్యతలు టీటీడీ తీసుకుందని వివరించారు. అలాంటి ట్రస్ట్ ను అధికారంలోకి వచ్చాక రద్దు చేస్తామని చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ఇప్పటి టీటీడీ బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు మాట్లాడిన విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. శ్రీవాణి ట్రస్ట్ అంతా కూడా అవినీతిదని, ఆ ట్రస్ట్ ద్వారా వచ్చినటువంటి సొమ్ములన్నీ కూడా తాడేపల్లికి తరలి వెళ్లాయని, 10,500 రూపాయల టికెట్టులో 500 రూపాయలు టీటీడీకి వస్తాయి, మిగతా 10,000 రూపాయలు వైసీపీ నాయకులు మింగేస్తున్నారని, దీని మీద విచారణ చేయిస్తాం, జరుపుతాం, అవసరమైతే సిబిఐ చేత కూడా ఎంక్వైరీ చేయిస్తామన్నటువంటి మాటలు మాట్లాడినటువంటి ఈ నాయక ద్వయం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, మీకు ఒక వాస్తవాన్ని ఈ సందర్భంగా తెలియజేయాల్సినటువంటి అవసరం ఉన్నది. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తాను పని చేసుకుపోవటమే కానీ చేసినటువంటి పనికి ఆయన ఏ రోజు కూడా డప్పాలు కొట్టుకునేటువంటి కార్యక్రమాలు ఒక్కదానికి కూడా ఆయన చేయల. అత్యంత ప్రధానమైనటువంటిది శ్రీవాణి ట్రస్ట్ కూడా. తిరుమలలో స్వామివారి దేదీప్యమానమైనటువంటి ఆ ఆలయ ప్రతిష్టను మరింత ఇనుమడింప చెయ్యాలన్నటువంటి ఒక గొప్ప సంకల్పం
జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చి ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తిరుమలకు వచ్చిన వెంటనే ఒక మంచి నిర్ణయం ఆయన తీసుకొని మా అందరితో కూడా మాట్లాడడం జరిగింది. 10,000 రూపాయలు చెల్లించినటువంటి భక్తులకు శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్ట్ అంటే శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఆ 10,000 రూపాయలు చెల్లిస్తే స్వామివారి దర్శనానికి ఏర్పాట్లు మా కాలంలోనే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో ప్రారంభమయ్యింది. అది కూడా ఆయనకు వచ్చిన ఆలోచన రాష్ట్రమంతా కూడా దేశంలో ఎక్కడైనా కూడా ఈ నిధుల ద్వారా ఆలయాలను నిర్మించండి అని చంద్రబాబు నాయుడు గారు ఆలోచన నాది అని చెప్పాడు. ఈయన గారు ఉన్నప్పుడు 10 రూపాయలు దానికి డొనేషన్స్ రాలా. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆలోచన చేసినారు. 10,000 రూపాయలతో ఒక మంచి దర్శనాన్ని ఏర్పాటు చేసి ఆ దర్శనం ద్వారా వచ్చినటువంటి డబ్బులతో రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అవసరమైన ప్రతి చోట హైందవ ధర్మ పరిరక్షణ కోసమని దేవాలయ సంస్కృతిని విస్తృతంగా చెయ్యండి అన్నటువంటి ఆలోచన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. ఆయన వలనే శ్రీవాణి ట్రస్టులో 2019వ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టే 2038 కోట్ల రూపాయల నిధులు జమకూరినాయి. ఆ క్రెడిట్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారిది. కానీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని చేసేటువంటి పని మా మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద అనునిత్యము దాని మీద నిందలు మోపటంతోనే సరిపుచ్చారు. మామూలుగా కాదు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి ఆ తర్వాత నోరు ఇద్దరికి చెతికెల పడిపోయి ఈరోజు శ్రీవాణి ట్రస్ట్ ద్వారా దేశమంతా దేవాలయాలు నిర్మించండి, హైందవ ధర్మ పరిరక్షణ కాపాడాలని రంగనాయకుల మంటపంలో చంద్రబాబు నాయుడు గారు ఒక ఉపన్యాసంలాగా దంచినారు. చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే ఈ శ్రీవాణి నిధుల ద్వారానే 3,500 దేవాలయాలను నిర్మించినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. మీరు ఊరికనే మాటలు చెప్పటం తప్ప, మా మీద నిందలు వేయటం తప్ప ఆచరణలో చేసేదేమీ లేదు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారే ఉంటే ఆ నిధులతో మొత్తం దేశమంతా 10,000 కాదు కదా 1,00,000 గుడులకు పైన వెంకటేశ్వర స్వామి హిందూ దేవాలయాలను నిర్మించటానికి ఆయన కృషి చేసి ఉండేవారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని బొడ్డు చౌక్ ప్రాంతంలో ఉన్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మూల విరాట్ అమ్మవారు బంగారు చీరలో, ఉత్సవ అమ్మవారు శ్రీ లలితాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులచే సామూహిక కుంకుమ పూజ నిర్వహించిన అనంతరం తప్పెట్లతో మాడవీధి ఉత్సవం ఘనంగా నిర్వహించారు. భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
ఇప్పుడు కాసేపు ప్రకటనలు.